వదినా, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా ఎంతసేపు ఎదురు చూస్తారు? ఇలా అయితే పాప ఆరోగ్యం ఏం కావాలి? ముందు మీరు తినండి. ఏం కాదులే మీనాక్షి, ఆయన వచ్చేస్తుంటారు. అదిగో వచ్చేశారు. ఏవండి ఏవండి, భోంచేయండి. వదిని ఎదురు చూస్తుందని తెలీదా? త్వరగా రావచ్చు కదా. దత్తు, ఈయనకి మధ్య పని ఎక్కువైపోయిందంట. అదేదో డబుల్ పనంట. ఏవండి, ఆ బ్యాగ్ ఇవ్వండి. మీరు వెళ్ళి చేయి కడుక్కొని రండి. దత్తు, తీసుకో, మీరు కూర్చోండి. వదినా, మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. దత్తు, వాళ్ళిద్దరినీ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు కదా? అవునవును, 2 కళ్ళు సరిపోవట్లేదు. ఏవండి, ఈ నెల జీతం వచ్చిందా? అయ్యో అన్నయ్య, నీళ్ళు తాగు. అదేంటి పుష్ప, ఎప్పుడూ లేనిది కొత్తగా నా జీతం గురించి అడుగుతున్నా? తప్పుగా అనుకోకండి. అంటే మీనాక్షి ఏదో కష్టాల్లో ఉంది, తను చెప్పుకోలేకపోతుంది. మనకైనంత సహాయం చేయొచ్చు కదా అని అలా అడిగాను. అవునా? ఇంకా రాలేదు పుష్ప, ఇంకో 2 డేస్ పడుతుందని చెప్పారు. ఏవండి, ఎవరో అప్పటినుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. పాపం ఏం అర్జెంట్ ఉందో ఏమో. ఏ పుష్ప, అది ఇన్వెస్టర్స్ ఫోన్, నువ్వు అలా లిఫ్ట్ చేయకూడదు. ఉండు.